అయితే ఆమె చెప్పే కుట్రన్నా కరెక్ట్ అయి ఉండాలి, లేకపోతే బీఆర్ఎస్ అన్నట్టుగా హరీష్ రావు మీదనే కుట్ర జరుగుతూ ఉండాలి. దీని మీద బీజేపీ అవగాహన ఏంటి ఈ ఎపిసోడ్ మీద? సార్ ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం సార్. నమస్తే అండి సార్. కవిత గారి ఎపిసోడ్ విషయంలో బీజేపీ అవగాహన అంటే బీజేపీ అభిప్రాయం కూడా ఒకటే సార్, అది వారి కుటుంబ సమస్య, డాడీ డాటర్ ప్రాబ్లం. ఎందుకంటే ఆమె ఎన్ని కుట్రలు వండినారని చెప్పినా, ఎన్ని మాట్లాడినా అల్టిమేట్ గా సస్పెండ్ చేసింది కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయనే అధ్యక్షుడు, కేసీఆర్ గారు అధ్యక్షుడిగానే సస్పెండ్ చేశారు కదా. కాబట్టి ఇంకెవరు, హరీష్ రావు సస్పెండ్ చేయలే, సంతోష్ రావు గారు సస్పెండ్ చేయలే ఈ కేసులో. కాబట్టి పార్టీ నుంచి బయటికి పంపించింది, అంత పెద్ద నిర్ణయం తీసుకుంది, వీళ్ళు తీసుకునే ధైర్యం కూడా ఉందనుకొని వీళ్ళు తీసుకునే వీళ్ళకి అధికారం కూడా లేదు. అల్టిమేట్ గా కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు ఇక మా డాడీ మంచోడు, మా అన్న మంచోడు, మా అన్నకి అన్యాయం జరుగుతుంది, మా అన్న ఇది గుంజుకోవాలనుకుంటారు, ఇవన్నిటి కూడా ఒక దానికి విలువ ఉండదండి. ఆ పదాలకు పెద్ద గుర్తింపు కూడా ఉండదు, విలువ కూడా ఉండదండి. కాబట్టి కేసీఆర్ గారే పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు, కేసీఆర్ గారు అధ్యక్షుడు. కాబట్టి దాంట్లో ఇంకా కవిత గారు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని పదాలు, ఎంత స్ట్రాటజీ అని అనుకున్నా కూడా దాంట్లో పెద్ద విలువ లేదనేది నా అభిప్రాయం అండి. పూర్తిగా అది పార్టీ యొక్క పూర్తి నిర్ణయము, పార్టీ అంతర్గత నిర్ణయము, పార్టీకి సంబంధించిన విషయం అది. అది అయితే ఇంటర్నల్ గా డాడీ డాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఒక చిన్న దానికి ఎవిడెన్స్ చెప్తాను, దానికి కనెక్టింగ్ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కవిత గారు ఉత్తరం రాశారు కదా మొదటిసారి అమెరికా పోయేటప్పుడు, అమెరికా నుంచి వచ్చేటప్పుడు. అది ఏదన్నా ఉండని అండి, రాసినటువంటి ఉత్తరంలో పదాలను మనం అర్థం చేసుకోవాలి. కొంత పొలిటికల్ పదాలను అర్థం చేసుకుంటే, ఆమె బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికో, బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఉత్తరం రాయలే, ఆమె తన తండ్రి గారికి ఉత్తరం రాసింది. తండ్రి గారి కంటే మై డియర్ డాడీ అని. ఆమె ఏ హోదాలో రాసింది? ఆమె టిఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా రాయలే, ప్రాబబ్లీ ఇంకొక కూతురుగా, కేసీఆర్ గారు కూతురుగా రాసింది. కాబట్టి దానికి రాజకీయమైనటువంటి దీంట్లో ప్రాధాన్యత ఎక్కడ ఉంటుందండి ఇంకా? కాబట్టి మీరు కుటుంబాన్ని రాజకీయానికి కుటుంబానికి ముడిపెట్టి మెస్ చేసి దాంట్లో ఒక పెద్ద తమాషాలు చేసి 10 ఏళ్ళు కాలం గడిపినారు. ఇదంతా కూడా కుటుంబ పార్టీ అని బయటకు వచ్చేసింది కదా. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఇంకో అల్లుడు, ఇదంతా కుటుంబమే కదా. ఇప్పుడు ఆమె ఆరోపణ చేస్తుంది తండ్రికి అన్న మీద, ఇద్దరు భావాల మీద, అయిపోయింది కదా ఇంకా చర్చ. దాని కుటుంబ సభ్యులే. మీ అంచనా ప్రకారం దీని ఇంపాక్ట్ తెలంగాణ రాజకీయాల మీద, దీని ఇంపాక్ట్ అంటే కవిత గారి రాజీనామానో లేకపోతే సస్పెన్షనో అట్లని కాదు, టోటల్గా ఆ కుటుంబంలో, పార్టీలో కూడా, పార్టీ ఆమె ఎమ్మెల్సీ కదా, ఎంత లేదన్నా కేసీఆర్ కుటుంబంలో కీలకమైన వ్యక్తి. సో ఒక పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభం ఇంపాక్ట్ తెలంగాణ పాలిటిక్స్ మీద ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సార్, ముందు కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు, ఆమె రాజకీయాలకు వచ్చిందే కుటుంబ సభ్యురాలకు వచ్చింది ఒకటి. ఇది కుటుంబం మీదనే ఆరోపణ చేసింది. ఇప్పుడు బయట వ్యక్తుల మీద ఆరోపణ చేయలే. ఎవరో జగదీశ్వర్ రెడ్డి గారి మీదనో, నిరంజన్ రెడ్డి గారి మీదనో, ఇంకెవరు సీనియర్ టీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణ చేయలే. తమ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా 2 సభ్యుల మీద ఆరోపణ చేసింది. ఇది ఒకటి. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ టోటల్ ఎక్స్పోజ్ అయిపోయింది తెలంగాణలో. అవినీతి అనే ఆరోపణలు కూడా చేసింది, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు కూడా చేసింది. కాబట్టి ఈ ఆరోపణలు అన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ప్రజల లోపల చర్చకు వస్తుంది, చర్చకు వచ్చింది కూడా వస్తుంది. మనం ఎక్కడైనా ఛాయ్ కొట్టుకాడ కూర్చున్నప్పుడు, హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు, ఇంకెక్కడ కూర్చుంటే చర్చించుకుంటున్నారు కూడా ప్రజలు. ఎందుకు అవినీతి ఉందా అనేటువంటి అనుమానం అయితే రేకెత్తించింది కదా. అట్లీస్ట్ అనుమానాన్ని రేకెత్తించిన తర్వాత ఇంకా చర్చ జరుగుతుంది కదా. అనుమానం అయితే వచ్చేసింది కదా. ఇప్పటిదాకా కాళేశ్వరంలో అవినీతి జరగలేదని గట్టిగా మాట్లాడుతున్నటువంటి శ్రేణులకు కావచ్చు, గట్టిగా మాట్లాడుతున్నటువంటి మిగతా అభిమానులకు కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులకు, ఇది కొంచెం ఎక్స్పోజర్ అనేటువంటి ఇష్యూయే కదా. జరిగింది, కాకపోతే మా నాయన ఇయ్యలేదు, జరిగింది హరీష్ రావు గారు చేశారు, ఈ విధమైనటువంటి మాటలు కవిత గారు చెప్పడం, వారి కుటుంబ సభ్యులే చెప్పడం, ఇది కొంత ఖచ్చితంగా గందరగోళం సృష్టిస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెడుతుంది. నేను ఇంతకుముందు గతంలో కూడా వెంకటకృష్ణ గారు గతం కూడా చెప్పిన, ఓడిపోయినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తిరిగి మనుగడ సాధించడం అనేటువంటిది భారత రాజకీయాలలో చాలా రాష్ట్రాల్లో అది అసాధ్యమైపోయింది. ఏదో కొంచెం మినుకు అనుకుంటే ఇంకో 1-2 ఎలక్షన్స్ అలా పోటీగా నిలబడుతుంది. కాబట్టి వాళ్ళ ఫలితాలు తప్పకుండా ఉండవు. కాబట్టి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ దీని ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగు, అది 5 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు పడుతుందా కానీ కనుమరుగేయడానికి ఒక బాట మాత్రం పడ్డదని నా అభిప్రాయం. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ ఈ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. ఇవాళ అది ఆల్రెడీ
అయిపోయింది ఇక కనపడకుండా పోతుందని. ప్రకాష్ రెడ్డి గారు ఇవ్వాలన్నాడు మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ అనుకుంటా నా డిబేట్లో, అప్పుడు కూడా ఇదే మాట అన్నాడు ఆయన. అవును సార్. సో ఈ రకమైన ప్రస్తావనని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఒకటండి, అది వాళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు, వాళ్ళ కోరిక అయి ఉండొచ్చు. కోరిక అయి ఉండొచ్చు. దానికి ఏం చేస్తాం మనం? ఇప్పుడు పోయినసారి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అవును. కాలగర్భంలో కలిసిపోయిందా? ఈసారి 100 సీట్లు కూడా రాలేదు. కాలగర్భంలో కలిసిపోయిందా? ఆ మాటకు వస్తే బీజేపీకి అప్పట్లో 2 సీట్లే కదా ఉన్నది. సీట్లే ఉంటాయి. కాలగర్భంలో కలిసిపోయిందా? ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోదీ గారు 3వ సారి ప్రధాని అయ్యారు, కానీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ కూడా రావట్లేదు బీజేపీ. ఇక్కడ పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందా? పోనీ రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే లోకల్ బాడీలో జూబ్లీస్లోనూ బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేయకపోతే బీజేపీ కాలగర్భంలో కలిసిపోతుందా? అది వాళ్ళ కోరిక అయి ఉండొచ్చు, అదొక విషపు ఆలోచన అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు